హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వెంగళరావు నగర్ డ్రగ్ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 2 ఎకరాల్లోని నిర్మాణాలని భారీ బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో 11 గుడిసెలు షెడ్లని హైడ్రా అధికారులు తొలగించారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి కుటుంబాలతో ఉంటున్న స్థలం ప్రభుత్వానికి కాదని ప్రైవేట్ వ్యక్తులది అని వాపోయారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే నివాసాలు కూల్చి రోడ్డున పడేశారని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికే ఆ స్థలంలోని ఇల్లు ఒకసారి కూల్చేశారని మరోసారి తొలగించడంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. అందులోంది మా నాయనమ్మ కాడికెళ్ళి ఉన్నారు. నేను 3వ జనరేషన్ ని. ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు మేము ఉండబట్టి 100 సంవత్సరాల నుంచి ఏమైనా డాక్యుమెంట్ లేదు వారి దగ్గర చూపటమన్నాయి కులగొట్టడం దగ్గర. ఈ రోజు మొత్తం ఫోర్స్ని పెట్టేసిండు. మొత్తం కొలాప్స్ చేసి గరీబోళ్ళు అని చిన్న చిన్న ఇల్లులే చూసి కొట్టేసిండు. మొత్తం కుప్ప చేసి పడేసిపోయిండు మమ్మల్ని. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి ఎట్లా పోవాలి, మేము ఎట్లా చదివించుకో ఏడు ఉండాలి. మేము ఇప్పుడు ఇంట్లో మంచిగా చదువుకుంటే వచ్చి మా ఇల్లంతా కూలగొట్టేసినారు. అందుకు ఈరోజు స్కూల్కి కూడా పోలేదు.